ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడ కూర్చోమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా, ఇక్కడే నిలబడిపోయావేంటి? రా, వచ్చి కూర్చో. మంచినీళ్ళు తాగుదువురా. మా నాన్న ఫోటోలు మీ ఇంట్లో ఎందుకున్నాయి? నువ్వు ముందొచ్చి కూర్చో, నేను మొత్తం వివరంగా చెప్తాను. రా 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 అమ్మా, రా రా, చెప్తాను కదా, కూర్చో. మంచినీళ్ళు తాగు, తాగు. ఏది ఆ చెయ్యిటివు? ప్లీజ్ అండి, నాకే ఫస్ట్ ఎయిడ్ వద్దు. ఇక్కడ మా నాన్న ఫొటోస్ అన్నీ ఎందుకున్నాయి? అసలు మీరెవరు? నా పేరు ప్రవల్లిక. నాకెప్పుడు ఈ పేరు వినపడలేదే. నేను మీకు ఇప్పుడే తెలుసా, ముందు నుంచి తెలుసా? నువ్వు పుట్టినప్పటి నుంచి తెలుసు. అయ్యో, నేను నీకు తెలియకపోయుండొచ్చు, కానీ నువ్వు, నీ కుటుంబం, ముఖ్యంగా మీ నాన్న నాకు చాలా బాగా తెలుసు. మా నాన్న ఎలా తెలుసు మీకు? నేను మీ నాన్న ఇద్దరం ఒకటే కాలేజ్లో చదివాం.
ఒకే క్లాస్, కలిసి చదువుకున్నాం. పుస్తకాలు మార్చుకున్నట్టు ఒకరి మనసు ఒకరికిచ్చుకున్నాం. ప్రాణంగా ప్రేమించుకున్నాం. జీవితాంతం కలిసి నడవాలని ఎన్నెన్నో కలలు కన్నాం. కానీ ఇందాక నీకు యాక్సిడెంట్ జరిగిందే, అలాగే మా జీవితాల్లో సడన్ గా పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయింది. అనుకోని పరిస్థితుల్లో రఘు మీ అమ్మ మెళ్ళో తాళి కట్టాల్సొచ్చింది. నేను ఇదిగో ఇలా మిగిలిపోవాల్సొచ్చింది. మరి మీరు మరొక పెళ్లి చేసుకోలేదా? అందుకు నా మనసు ఒప్పుకోలేదు. మనసు చంపుకుని మరో మనిషితో బ్రతకలేక ఇలా ఆ జ్ఞాపకాలతోనే బ్రతుకుని ఈడుస్తున్నాను. మీ అమ్మని చూసుకుంటూ రఘు అయినా ఆనందంగా ఉంటే చాలు అనుకున్నాను. మీ అమ్మ రఘు ఇన్నేళ్ళు ఆనందంగానే ఉన్నారు. కానీ ఇప్పుడిలా మీ అమ్మని ఆస్తిని వదిలేసి బయటికొచ్చి ఇలా బాధపడుతున్నారని తెలిసి తట్టుకోలేకపోయాను. మా అమ్మ నాన్న ఇద్దరు చాలా మంచిగా ఉండేవారు. కానీ ఆ ఆద్య వల్లే వాళ్ళ మధ్య అడ్డంగా గీత ఏర్పడింది. ఆ ఆద్య వల్ల నాన్న అమ్మని ఆస్తిని వదిలిపోయే పరిస్థితి వచ్చింది. ఆద్య వల్లనా? అవును. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.